అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను సంతోషి. ఈ రోజు మనం కొత్తపేటలో ఉన్నటువంటి కుర్తాల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి ఆలయానికైతే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే చాలా ప్రత్యేకమైన ఆలయము. ఇక్కడికొచ్చేసరికి భక్తులు వేలాది మంది వస్తూ ఉంటారనమాట. ఈ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని ప్రత్యేక పూజలవి చేపించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే విశిష్టత చాలా మంది ఎన్నో సమస్యలతో ఆర్థిక సమస్యలు గానివ్వండి, అలాగే ఆరోగ్య సమస్యలు గానివ్వండి, అలాగే ఉద్యోగ సమస్యలు గానివ్వండి, సంతాన సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకొని అలాగే అర్చనలు ప్రత్యేకమైన పూజలు చేయించుకుని వెళ్తే గనక వాళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది భక్తులు అలాగే ఆలయ కమిటీ కూడా చెప్తున్నారండి. అలాగే చాలా మంది భక్తులైతే వస్తుంటారు. ప్రత్యేకంగా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు కూడా చేపించుకుంటున్నారు. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. పంతులు గారిని అడిగి పూర్తి వివరాలు ఈ ఆలయం గురించి అలాగే విశిష్టత గురించి ఎప్పుడు నిర్మించారు అలాగే ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి దీని గురించి అంతా కూడా అడిగి తెలుసుకుందాం. కుర్తాల పీఠం శ్రీ ప్రత్యంగిర అమ్మవారి దేవాలయంలో ప్రధాన అర్చకులైనటువంటి విఠల్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఈ ఆలయ విశిష్టత, అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, అమ్మవారి గురించి కూడా చెప్పండి. ప్రత్యంగిరాం ఆశ్చిత కల్పవల్లి అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చితవాద పద్మాం సచ్చిత్ పరానందమయీం నమామి. ఈ దేవతను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి, సమస్తమైన కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట. కనుకనే ఈ దేవతని ప్రతినిత్యము కూడా వందలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారికి చెప్పి నెరవేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి, సిద్ధ గురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి మహాప్రత్యంగిర మంత్రాలతో మనం హోమం చేస్తూ ఉంటాము. మన గురుదేవులైనటువంటి సిద్ధేశ్వర భారతి స్వామివారు మనకి ఈ ప్రత్యంగిర మహామంత్రానికి వారాహి మహామంత్రాన్ని కూడా సంపుడు చేసి మనకి ప్రసాదించారు. మన దేవాలయంలో ఎటువంటి భక్తులు వచ్చినా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖములు నశించిపోవడం కోసం మనం మొట్టమొదటగా లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని హోమం చేస్తాం అన్నమాట. ఆ గణపతి గారికి మనం పటుకులు, బెల్లపొడి, తామర గింజలతో హోమం చేస్తాం. తామర గింజలతో హోమం చేస్తే తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం అన్నమాట. మనకి ఎటువంటి విఘ్నాలున్నా ఎటువంటి ఆటంకాలున్నా అవన్నీ తొలగిపోవడం కోసం బెల్లపొడి, అటుకులు, తామర గింజలతో మనం గణపతి గారికి మనం హోమం చేస్తాం. తదనంతరము సిద్ధ గురు యొక్క మహామంత్రాలు హోమం చేస్తాం. గురు శుశ్రూషయా విద్య, ఏ విద్య మనకి లభించాలన్నా గురుగారి యొక్క అనుగ్రహం మనకి కలగాలన్నా గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పింది శాస్త్రం. అలాగే గురుగారి యొక్క అనుగ్రహం కోసం మనం సిద్ధ గురువు యొక్క మహామంత్రాలు హోమం చేస్తాం. ఆ సిద్ధ గురు మహామంత్రానికి అటుకులు, బెల్లపొడి, తామర గింజలతో హోమం చేస్తాం అన్నమాట. తదనంతరము కాలభైరవుడు యొక్క మహామంత్రాలు హోమం చేస్తాం. కాలభైరవుడు కాలాన్ని శాసిస్తారు. వారు మన జాతకంలో ఏనాడు శని మహర్దశ, శని అంతర్దశ, శని విదశ ఇటువంటి దోషాలన్నీ కూడా అష్టమ శని ఇటువంటి దోషాలన్నీ కూడా పోవటం కోసం, అపమృత్యు దోషాలు పోవటం కోసం, వాహన గండాలు మళ్ళానేమన్నా మనకున్నటువంటి సకల దోషాలు పోయి మానవుడు ప్రశాంతంగా జీవించడం కోసం మనము కాలభైరవుడి యొక్క మహామంత్రాన్ని హోమం చేస్తాం. ఆ కాలభైరవుడికి ఎర్ర బియ్యము, విప్ప పువ్వు, నల్ల నువ్వులతో హోమం చేస్తాం అన్నమాట. తదనంతరము మనము బగళాముఖి మహామంత్రాన్ని హోమం చేస్తాం. బగళా మేక విద్యాచ షడాస సహితాస్మృత షట్త్రింశదక్షరోపేత జగస్తంభనకారిణి. ఆవిడ్నే బ్రహ్మాస్త్రము అంటారు. ఆ బ్రహ్మాస్త్రం ఇంద్రజిత్తు హనుమస్వామి వారి మీద లంకాపట్నంలో ప్రయోగిస్తారు. అప్పుడు హనుమస్వామి వారు బందీకు తొడతాడు. భారత యుద్ధం అంతా అయిన తర్వాత దుర్యోధనుడు కూడా ఆ విద్యతోనే జలస్తంభం చేసి నీళ్లలో దాక్కుంటాడు అనమాట. ఈ బగళాముఖి మహామంత్రం అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, శత్రుస్తంభన, రణస్తంభన, మాయాస్తంభన 6 రకాల స్తంభాలను చేస్తుంది ఈ దేవత. బగళా మేక విద్యాచ షడాసహితాస్మృత షట్త్రింశదక్షరోపేత జగస్తంభనకారిణి. ఈవిడ్నే బ్రహ్మాస్త్రం అంటారు. ఈ దేవతకి మనము పశువు కొమ్ములతో హోమం చేస్తూ ఉంటాం అనమాట. తదనంతరము వారాహి మహాప్రత్యంగిర మంత్రాన్ని హోమం చేస్తాం. ఈ ప్రత్యంగిర అమ్మవారు ప్రత్యంగిరాం ఆశ్చిత కల్పవల్లి అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చిత పాద పద్మాం సచ్చిత్ పరానందమయీం నమామి. ఈ దేవత యొక్క స్వరూపం ఎలా వర్ణించబడి ఉంది అంటే పురాతన గ్రంథాల్లో సహస్రవదనాం దేవీం శతబాహుం త్రిలోచనాం రక్తమాల్యాంబరధరాం సర్వాభరణభూషితాం శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్ సర్వకామార్థ సిద్ధయే
నమ ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదంబజే ప్రత్యంగిరాం శాపహరాం భూత ప్రేత వినాశినీం చింతయే దుర్గకృత్యాం తాం పరమైశ్వర్యదాయిని. ఈ రకంగా కూడా వర్ణించబడింది. మళ్ళా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇంకో విధంగా కూడా వర్ణించారన్నమాట. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్పుల్లవత్రోజ్వలాం శూలస్థూల కపాల పాషడమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం దముష్ట్రాకోటి విశంకటాశ్చ కుహరా మా రక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. ఈ దేవతని ఈ విధంగా కూడా అనేటువంటి తంత్ర గ్రంథాల్లో అనేటువంటి గ్రంథరాజాల్లో వర్ణించబడి ఉంది. ఈ అమ్మవారికి మనం అటుకులు, ఈ అమ్మవారికి తెల్లావాలు, నల్లావాలు, తానికాయలు, కర్లుప్పు, ఎండు మిరపకాయలతో హోమం చేస్తాం. మనకి చిన్నపిల్లలుగా నిద్రపోకపోతే ఉప్పు దిష్టి తీసి నీళ్లలోగా నిప్పుల్లో కానీ వేసేవాడు. అలాగే మనకి ఎండు మిరపకాయలు దిష్టి తీసి నిప్పుల్లో వేసేవాడు. ఆ శాస్త్రాన్ని ఆధారంగానే అమ్మవారికి చాలా ఘాటైనటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఎటువంటి చేతబడిగోళ్ళున్నా, ఎటువంటి దుష్టు దోషాలున్నా అటువంటివన్నీ కూడా నశించిపోవడం కోసం మనం కల్లుప్పు వాడతాము, తెల్లావాలు, నల్లావాలు వాడతాము, తోక మిరియాలు కూడా వాడతాం అన్నమాట ఈ దేవతకి. ఈ దేవత ఎలా ఉద్భవించిందయ్యా అంటే, పూర్వకాలంలో ఉత్తరాసురుడు రాక్షసుడు మనకి దేవతలందరినీ కూడా అనేకటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అనమాట. పెట్టేటప్పటికల్లా దేవేంద్రుడు దదీచి మహర్షి వారి దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, మాకు మీ యొక్క వెన్నుపూసను మాకు ధర్మం చేయమని ప్రార్థన చేస్తారు. చేసేసరికల్లా ఆ యొక్క దదీచ మహర్షుల వారు నైమిషారణ్యంలో సమాస్థితిలో ఉండి వారి యొక్క దేహాన్ని వదిలిపెడతారన్నమాట. సమాస్థితిలో ఉంటారు. ఉండేటప్పటికల్లా కామధేను వచ్చి ఆ యొక్క శరీరం నుండి మాంసానంతా కూడా నాకేస్తుంది. నాకేసిన తర్వాత ఆ దేవేంద్రుడు ఆయన యొక్క వెన్నుపూసను తీసుకొని ఉత్తరాసుని సంహరిస్తారు. సంహరించిన తర్వాత వారికి ఆ యొక్క రాక్షసుడి యొక్క అవరోధం తొలగిపోతుంది అనమాట. తదనంతరం ఆయన భార్య అయినటువంటి ఆవిడొచ్చి, అయ్యో మా భర్త గారు ఇలా దేహాన్ని వదిలిపెట్టారని చెప్పేసి అక్కడ రావి చెట్టు కింద పిల్లవాడిని ప్రసవించి ఆవిడ కూడా దేహాన్ని వదిలిపెడుతుంది. అప్పుడు ఆ యొక్క పిప్పల వృక్షం చంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతం తీసుకొచ్చి ఆ పిల్లవాడికి తాగిస్తుంది అనమాట. తాగించేసరికల్లా ఆ పిల్లవాడు సుఖశాంతులతో ఉంటాడు. ఆయనకి నారద మహర్షుల వారు వచ్చి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు. చేసేసరికల్లా ఆ పిప్పలాదుడు ఆ పంచాక్షరి మహామంత్రాన్ని పుష్కలంగా తపస్సు చేస్తాడు. చేసేసరికల్లా అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలో కోరుకునేటప్పటికల్లా ఆ పిప్పలాదుడు, నా తల్లిదండ్రులు దేహాన్ని వదిలిపెట్టడానికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోవాలి, వాళ్ళందరినీ కూడా నశింపజేయగలిగిన శక్తిని నాకు ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు ఈ కృత్య అనే దేవతని సృష్టిస్తారనమాట. ఆ కృత్య అనే దేవత అఖండమైనటువంటి అగ్నిగోళంలాగా ఎంతో జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దేవతలంతా వచ్చి, నాయన, మీ తండ్రి గారు లోక కళ్యాణం కోసం ఆయన దేహాన్ని వదిలిపెట్టారు, మాకు ఆయన ఎముకలన్నీ కూడా మాకు ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాను నాయన, నువ్వు ఇలా మా యొక్క దేవతలని కూడా నశింపజేయమని కోరుకున్నావు, దీనివల్ల సృష్టికంతా కూడా అనర్థకం జరుగుతుంది అని ప్రార్థన చేసేసరికల్లా అప్పుడు ఆయన శాంతిస్తారనమాట. అలా మనకి ఈ ప్రత్యంగిరా దేవత సృష్టించబడింది. ప్రత్యంగిరా దేవ యొక్క విశేషణ మంత్ర ఈ దేవతకి మనం ఈ ప్రత్యంగిరా విద్య అనేది కాళీ సంబంధ విద్య. ప్రత్యంగిరి భద్రకాళీచ శరభో దక్షిణస్తదా తారాచ పంచవేదాస్తు కాళికా విద్యయా స్మృత పంచకాళీ మహావిద్య మోహమాయా సమాకుల సాధకో సాయుధస్తేషాం భోగమోక్ష ఫలప్రద. ఈ దేవతను ఎవరు ఆశ్రయించినా భోగాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ మంత్రానికే మన గురుదేవుల నుండి కుర్తాళం పీఠాధీశ్వరులు సిద్ధేశ్వర భారతీ స్వామి వారు మనకి వారాహి మహామంత్రాన్ని కూడా సంపుడి చేసి ఇచ్చారనమాట. వారాహి దేవత అనేది 5 రకాల విద్యలు, వారాహి విద్యలు. వారాహి చ లఘుశ్చైవ స్వప్న కిరాతమేవచ ధూమ్రసన్ని మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్య కార్యసాధ్యాని సాధ్యకార్య వినాశిని సర్వార్థ సాధన శ్రేష్ట సాధకశ్చ హితప్రద. ఆ దేవతను ఆశ్రయించినట్లయితే సాధకుడి యొక్క హితాన్ని కోరుతుందన్నమాట. అలాగే మన దేవాలయంలో విశేషంగా ప్రతి మానవుడికి కూడా ఎటువంటి దుఃఖాలున్నా సరే ఈ ప్రత్యంగిరామ వారిని ఆశ్రయించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖాలు పోగొట్టుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అంటే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తారు? శ్రావణ మాసంలో మనం ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా విశేషంగా అమ్మవారికి 18 రకాల పల రసాలతో రుద్రాభిషేకం జరుగుతుంది. తదనంతరము 19వ తారీఖు మంగళవారం రోజున అమ్మవారికి 1,00,000 గాజుల పూజా సేవా కార్యక్రమం జరుగుతుంది అనమాట. దానికి అమ్మవారికి అంతా కూడా 1,00,000 గాజులతో దేవాలయంతో కూడా
అలంకరణ చేస్తారనమాట. అలా విశేషమైన కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ ఇవన్నీ కూడా శుక్రవారం, మంగళవారం విశేషంగా జరుగుతూ ఉంటాయి దేవాలయం. మనతో ఇప్పుడు కుర్తాలపీఠం శ్రీ ప్రత్యంగర దేవాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ అనేటువంటి మునిపెల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయ విశేషాల గురించి చెప్పండి. అంటే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, అలాగే ఈ ఆలయ అంటే చాలా మంది చెప్తున్నారు భక్తులు ఎన్నో మిరాకిల్స్ జరిగాయని చెప్పేసి వాటి గురించి కూడా వివరించి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ, ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాం. జగద్గురువులు కుర్తాలం పీఠాధీశ్వరులు స్వామివారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేటి వరకు భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి అవకాశం ఉన్న వాళ్ళు హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రం. నిజంగా భక్తులందరి అదృష్టం, కుర్తాళం స్వామివారి అనుగ్రహం వల్ల ప్రత్యంగిర సాధన, వారాహి సాధన ఇవన్నీ కూడా భక్తులందరూ చేసుకునే అవకాశం కల్పించారు జగద్గురువులు కుర్తాళం పీఠాధీశ్వరులు. ఇక్కడ ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి సేవలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6:30 అభిషేకము, తర్వాత అర్చనలు, హోమాలు, అదేవిధంగా ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి 7:30 అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి 8:30 అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా మన ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ప్రతినిత్యం 50,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంభరి అలంకరణ సేవ జరుగుతుంది. కిందటి వారమే జరిగింది. దాదాపు 4,000 కిలోల పైచిలకు కూరగాయలు అమ్మవారికి, దేవతలకి, దేవాలయంతో కూడా అలంకరణ సేవ జరిగింది. శ్రావణ మాసంలో 1,00,000 గాజుల పూజ సేవ జరుగుతుంది. అదేవిధంగా దసరా నవరాత్రులు, మాఘమాసంలో ఈ యొక్క దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయండి. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు. ఎండు మిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్ర బియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు ఇటువంటి పదార్థాలతో ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఎక్కడెక్కడిచ్చో విచ్చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తున్నారు. బాంబే, పూనా, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, ఉత్తరప్రదేశ్, పాట్నా, బీహార్, రాయచూర్, గుల్బర్గా ఒక ప్లేస్ అని కాదండి, అన్ని చోట్ల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుడికి, భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా మన తెలంగాణలో కొత్తపేట, హైదరాబాద్, శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు స్వామివారు ప్రతిష్ఠించిన అమ్మవారి దేవాలయంలో హోమాలు చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయని భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, పురోహితులు, ఆస్ట్రాలజర్స్ భక్తులు ఇక్కడికి పంపిస్తున్నారు. అమ్మవారు అందరిని అనుగ్రహిస్తున్నారు. ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నాం. భక్తులందరూ వెళ్ళేటప్పుడు మాకు చెప్పి వెళ్తుంటారు. చాలా శక్తి దేవత. నిజంగా మనందరూ అదృష్టం. అవకాశం ఉన్న భక్తులు మన తెలంగాణలో కొత్తపేట, హైదరాబాద్, శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. ఓం శ్రీ మాత్రే నమః. అంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలతో వస్తారండి? అన్ని రకాల సమస్యలతో వస్తున్నారండి. ముఖ్యంగా ఆరోగ్యము, శత్రు బాధలు, ప్రయోగ బాధలు, వివాహము, సంతానము, ల్యాండ్ ఇష్యూస్, కోర్టు కేసులు, డిస్ప్యూట్స్ ఒకటని కాదు, అన్ని రకాల సమస్యలతో వస్తున్నారు. ఇక్కడ హోమాలు చేసుకొని
అమ్మవారి మహిమ వల్ల అందరూ సత్ఫలితాలు తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్స్. నమస్కారం. ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, నమస్తే. మీ పేరు? సుజాత నా ఎక్కడి పేరు. నుంచి వస్తున్నారు? సంతోష్ నగర్ నుంచి వస్తున్నాము. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? చాలా సంవత్సరాలు అవుతుంది వస్తున్నాము. ఇందులో అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. పవర్ఫుల్లే అమ్మవారు. అంటే ఇక్కడ ఏమి కోరుకున్నా ఎంత కష్టాలు వచ్చినా కూడా అన్ని తీరుతాయని చెప్పారు. వారాహి అమ్మవారు ఏ కష్టం వచ్చినా తీరుతుంది, అన్ని మొక్కుకుంటే అంటే అన్ని మీరైతే- సంతోషం. మాకు ఇక్కడికి ఎప్పటికి వస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు వస్తున్నాం. అంటే శ్రావణ మాసం మొదలైంది కదా, ఈ శ్రావణ మాసంలో మీరు అంటే ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? మేము అన్ని పూజలు చేస్తుంటాము, అన్ని టెంపుల్ దగ్గరికి పోతాం, పూజలు చేస్తాము. కార్తీక మాసం కూడా ఇక్కడ వస్తూనే ఉంటాం, మళ్ళా కూడా ఒకసారి వస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ ఈ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు శ్రావణ మాసం సందర్భంగా? అన్ని పూజలు చేస్తారు కదా అమ్మవారికి, వారాయి అమ్మవారికి అన్ని పూజలు చేస్తారు కదా, అన్ని చూస్తాము, వెళ్తాము. నమస్తే అమ్మ, మీ పేరు? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సంతోష్ నగర్ నుంచి వచ్చి అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? చాలా రోజుల నుంచి వస్తున్నాను. అంటే ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి చెప్పండి. ఇష్టం అంటే ఇక అన్ని మంచిగా అనుకున్నట్టు జరుగుతాయి. అమ్మవారికి పూజ చేస్తే కుంకుమ పూజ, అన్ని శుక్రవారం పూజలు అన్ని ఎప్పుడు పూజ చేస్తే అనుకునేవన్నీ జరుగుతాయి. అట్లని వస్తాం. మీరు చెప్పండి అమ్మ. నా పేరు కస్తూరి అండి. దుర్గాభవాని నగర్ నుంచి వచ్చాను. వారాహి అమ్మవారు అంటే చాలా మందికి ఇదివరకు తెలియదు. అది నిష్టగా చేసేవాళ్ళు అనమాట, గుప్తంగా ఉండేది. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వారాహి అమ్మవారు అంటే ఎవరో తెలుస్తుంది అందరికి. గాజుల అలంకరణ కానీ, నిమ్మకాయల దండలు వేయటం కానీ, లలిత చదవటం కానీ అట్లా బాగా జరుగుతుంది. అందుకని ఇంకా ఫస్ట్ శుక్రవారం రావాలనుకొని వచ్చాము మేము. థ్యాంక్స్. నమస్తే అమ్మ, మీ పేరు? సుజాత. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 4.5 years అవుతుంది. అంటే ఈ ఆలయంలో ఏది అనుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తారని చెప్పేసి అంటున్నారు కదా, మీ లైఫ్లో అట్లా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నా లైఫ్లో కూడా అయ్యింది. అది ఏమంటే మాకు షేర్ చేసుకుంటారా? చేసుకుంటాను. చెప్పండి. అంటే నేను ఫస్ట్ రావడం హెల్త్ బాగాలేకి వచ్చాను. హెల్త్ బాగాలేకి వస్తే అమ్మాయి ఉండి అమ్మవారిని తీసుకొని ఇంట్లో పెట్టుకో అన్నది. ఫస్ట్ టైం బాగాలేకని వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని పోయినా మా ఇంట్లో పెట్టుకున్నాం. ఫస్ట్ టైం అమ్మవారు వచ్చి చూసుకున్నది ఇంట్లో వచ్చి అంతా, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది చూసుకుంది. వచ్చి నువ్వు ఇక తిరుగు బిడ్డ, నా దగ్గరికి వస్తే నేను చేస్తాను అన్నది. సరే అని మేము వస్తున్నాము. చెప్పలేనంత చేసింది మాకు. ఇంకా నేను ఇక లాస్ట్ స్టేజ్కి పోయిన దానివల్ల ఇప్పుడు దర్జాగా వచ్చి తిరగలుగుతున్నా. అంతా చేసింది. ఇంత నొప్పి వచ్చినా కూడా అమ్మ మాకు చేస్తుంది. ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా. ఇంకొకసారి అయితే మా బాబుకి వీసా రాకపోతే కూడా అమ్మ దగ్గరుండి, అమ్మ దగ్గర నేను కూర్చున్నాను, దగ్గరుండి అక్కడ బాబుకి ఇప్పించింది ఆస్ట్రేలియాలో. అంటే మాకు చిన్న పని ఇంకా నుంచి పెద్ద పని వరకు కూడా మాకు అమ్మ చేస్తుంది, మాకు చేస్తుంది. ప్రతిరోజు వచ్చి అమ్మవారికి దీపం పెడతారు? వీక్లీకి వస్తాను, వీక్లీకి 2 times వస్తాను ఖచ్చితంగా. అకేషన్ ఏమైనా ఉన్నా కూడా వస్తాను నేను. ఇంకా నాకు తెలిసినంత వరకు నేను 10 మందికి చెప్పి తీసుకొస్తాను. అంటే నా ప్రాణం అన్నట్టు అమ్మ. కుర్తాల నుంచి ఇంకా స్వామివారు నాకు ఇక్కడ వచ్చినప్పుడు సారి చేసిరు, రాసిచ్చారు, నాకు దీక్షలాగా అది చేసుకున్నాను. అమ్మ మాత్రం నాకు ఎన్నంటే ఉండి నాకు చేస్తాయి. నలుగురు మా ఫ్యామిలీ. మా సార్కి ఏమన్నా అయినా ఇమ్మీడియట్ ట్యాబ్లెట్ లాగా వచ్చేస్తుంది. మా పిల్లలు అమెరికాలో ఉంటారు. అమెరికాకు పోయి కూడా పిల్లలకి హెల్త్ ప్రకారంగా కూడా టాబ్లెట్ ఇంకా వేరే విధంగా ఏదైనా ఉన్నా కూడా భయపడ్డా, ఏదైనా ప్రతి దానికి నేను ఉన్నా అమ్మవారు చేస్తున్నారు నాకు. ఇప్పుడు శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? అంటే ఇక శ్రావణ మాసం అమ్మవారికి ప్రత్యేకం కదా, చాలా ప్రత్యేకం. నన్ను అత్తే అడిగింది అమ్మ, నేను వేరే దగ్గర టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగిస్తుంటాను, అక్కడ వెలిగిస్తున్నావు కదనే, మరి నాకు వెలిగించావా అని అడిగింది అమ్మవారు. ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ కూడా వెలిగిస్తున్నా దీపాలు. ప్రత్యేకం అంటే అమ్మ చాలా ప్రత్యేకం, నేను చెప్పలేనంత. ప్రతిరోజు వెలిగిస్తారా మీ శ్రావణ మాసం అంతా? శ్రావణ మాసం మా ఇంటిలో అయితే నేను ప్రతిరోజు ఇక నేను అమ్మవారికి వచ్చిన సంది ప్రతిరోజు దీపం పెడతాను అమ్మవారికి ఇంట్లో.
ఇంకా కొంచెం ఏదొచ్చినా కష్టం వచ్చినా ఊరికి అమ్మ దగ్గరికి పోయి చెప్పుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. థ్యాంక్స్. సత్యనారాయణ స్వామి వారి వల్ల అమ్మవారు నాకు దయ దొరికింది, ప్లస్ ఈ అమ్మ వల్ల, ఈ అమ్మాయి వల్ల కూడా. థ్యాంక్స్. ఈ ఆలయంలో ఈ శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 19వ తారీఖున శ్రీ ప్రత్యంగిర అమ్మవారికి 1,00,000 గాజులతో పూజా సేవ చేస్తున్నారు. ఈ శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా రావాలని అనుకుంటే ఆగస్టు 19వ తారీఖున రావచ్చు. ఈ ఆలయానికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తారు. ముఖ్యంగా ఈ రోజు శ్రావణ శుక్రవారం ప్రారంభం కాబట్టి, మొదటి శుక్రవారం కాబట్టి మహిళలందరూ కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అలాగే శ్రావణ మాసంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ముఖ్యంగా చాలా మంది ఏ సమస్యలతో వస్తారో ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ అమ్మవారు తీరుస్తుందని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. అలాగే ఆలయ కమిటీ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ ఆలయానికి ఏంటంటే ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటున్నారు. అలాగే ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు కానివ్వండి, అలాగే శ్రావణ మాసం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకున్నాము. మీరు కూడా హైదరాబాద్ నగరంలో ఉంటే గనక ఎవరైనా ఈ ఆలయానికి రావాలని అనుకుంటే కొత్తపేటలో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ భక్తి ఛానల్.